are calling is not answering. Please call again later. The person you are calling is not answering. Please call again ఫోన్ later. లిఫ్ట్ చేయడు. రేపు ప్రదీప్కి ఎమ్మెల్యే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్. వాళ్ళ నాన్న మాట మార్చుంటాడు గాని ప్రదీప్కి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకొని ఉంటాడు. ఆ భయాన్ని నాకు వదిలే. నువ్వు లైఫ్ లాంగ్ అతనితో ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా? ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్. రేపు ఉదయం రెడీగా ఉండు, ఎంగేజ్మెంట్కి వెళ్దాం. ఓకే? ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. జయ తీసుకెళ్ళి. బావగారు మీరు కూర్చోండి. హలో, సాంబశివరావు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు? నాకు 1 hour టైం ఇవ్వండి. మీ 50 కోట్లు మీకు ఇచ్చేస్తాను. మీరు మళ్ళీ ఇలా వచ్చారండి బాబు. జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు. నాకు తెలుసు సార్, బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకేం చేయాలో అర్థం కాలేదు. అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు. అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్. అన్నయ్యకి ఒక్క మాట చెప్పు ఉండాల్సింది కదా సార్. నా సమస్య రాజారాం గారు తీర్చగలిగేంత చిన్నది కాదు బాబు. 50 కోట్లు చూశారుగా. 50 కోట్లు అనేసరికి మీరు ఆలోచనలో పడ్డారు. ముహూర్తానికి టైం అవుతుంది, బయలుదేరండి. ఆడికి ఎలా రాసి పెట్టుంటే అలాగే అవుతుంది. 50 కోట్లు. సార్ 50 కోట్లు. సార్, అమౌంట్ వచ్చింది, మీ ప్రాబ్లం తీరింది. ఇక డీటెయిల్స్ ఎందుకు? బాబు టైం అవుతోంది, రండి లోపలికి. ఇక్కడ డబ్బు ఓకే, అక్కడ రుద్రప్రతాపు. నేను చూసుకుంటాను. ఎవరు నువ్వు? ఒక చిన్న లైవ్ షో చూపించాలి. అంత టైం లేదు నాకు. జైలుకి వెళ్ళే టైం ఉందా? సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు. వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది. అయితే అందులో కొన్ని నిజాలున్నాయి. నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అంట కదా. 60 గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్లో 6000 crores వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా. ఏం కావాలి నీకు? 30 secondsలో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మరి ఆ పెన్ డ్రైవ్? నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది. అలాగే. రండి, రండి, బయలుదేరండి. తొందరగా బయలుదేరండి. Come on, move, move. ఏమైందండి? మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్. తప్పకుండా చేస్తాను బాబు. ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. పద. ఏమైందమ్మా అంత హ్యాపీగా ఉన్నా? బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా. వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నారు. అవునా? విక్కీ, ఏంటిది చెప్పేది? నిజమే వదినా. ఏం మ్యాజిక్ చేసావయ్యా? నిజంగానే మ్యాజిక్ అమ్మా. సింగిల్ క్లిక్ లో 50 కోట్లు. 50 కోట్ల? ఉవి, ఉవి, వాళ్ళు 2 రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు. ఏదో తప్పైపోయింది, ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు. 2 days టైం ఉంది. షాపింగ్ చేయాలి, బంధువులు పిలవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవుతుందో లేదో మరి. నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? ఎలానో ఇంట్లో పెళ్లి కదా, భైరవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుద్దామా? పిలవాలా, పెళ్లి కూడా చేయాలా? 1+1 ఆఫరా? నువ్వు ఆపరా, పోరా. నువ్వు పిలు విక్కీ, ఇందులో అడిగేదే ఉంది. థ్యాంక్స్ వదినా. ఏమైందిరా? బాస్, కన్నపెట్టిన వైలెంట్ బాక్స్ కనిపించట్లే బాస్. నేను తెలియదు బాస్. మరి ఎవరు తీసుంటారు? గురువు గారు, మీ బర్త్డే స్పెషల్ అని సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. చూస్తే షాక్ అవుతారు. ఏరా, జిమ్ ట్రైనర్ డేవిడ్ ని తీసుకొచ్చావా? మీకు ఎప్పుడు అదే చేసా. అది కాదు, ఒక్కసారి కళ్ళ గంటలు తీయండి. ఓకే, ఏంటో నీ పిచ్చి ప్రేమ. చూస్తే చెప్తాను. ఏం సావిత్రి, సిగ్గుపడతావు ఏంటి? వాయించు. నా టెన్షన్ మీకు సిగ్గులాగా ఉందా అండి? ఏం పర్లేదు, వాయించు.
ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి. ఫింగర్ ప్రింట్స్ పట్టాను కదా నా గన్నా కత్తా. ఏమండి మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు. ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్, ప్లీజ్ కన్సిడర్. అదేంటి గురువు గారు, చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా. ఆ డ్రీమ్ మొన్న ఘామనప్పుడే పోయింది దరిద్రుడా. అయినా ఇది విక్కీ గారి పర్సనల్ అండి. ఆయన పర్మిషన్ లేకుండా వాయించడం ఇల్లీగల్, ఐ మీన్ అనెథికల్. విక్కీకి నేను చెప్తా గానీ, హే పురుషోత్తం ఆ వైలెన్ తీసివు. బాస్ గన్ను వాళ్ళు కంటపడితే కొంపరటిపోతే బాస్. బాస్ బాస్ ఈ ఎదురు చేయను బాస్. వద్దండి, నేను చెప్తున్నాను వద్దండి, ప్లీజ్ వద్దండి, వద్దండి, వద్దండి బాబు. ఎవడే వద్దండి, రాజారాం గారు ఈ కన్నుకి నాకు ఏ సంబంధం లేదండి. ఈ కన్నుకి నాకు ఏ సంబంధం లేదండి. ఈ కన్నుకి నాకు ఏ సంబంధం లేదండి. ఈ కన్నుకి నాకు సావిత్రి గారు, సావిత్రి గారు, వైలెన్ పట్టుకొని గన్ అంటారేంటి? మార్చేశారా? ఇది తన చేతిలో ఎవరు పెట్టారు? మీరే పెట్టారు, చీకట్లో పెట్టి మర్చిపోయారు. వర్ణం తాగపోతే అలాగే మధ్యపరపు వస్తుంది. కన్ను అక్కడ బుల్లెట్ ఇక్కడ ఇచ్చండి, ఇచ్చేయండి. దీన్ని బుల్లెట్ అంటారా? మరి గన్ అక్కడ పెట్టి బుల్లెట్ ని చేతిలో పెట్టుకుంటే గన్లో బుల్లెట్ లేకుండా సౌండ్ ఎలా వచ్చింది? అందుకే బుల్లెట్ ఇచ్చే. ఐదుగో తీసుకుని పేల్చు. వైలెన్ పట్టుకొని పేల్చమంటారేంటి? అదే వాయించు. వాయించుంటారా? మీ ఆయుధం మీ చేతిలో పెట్టుకుని నన్ను అడుగుతారేంటి? వాయించండి. ఈ కన్ఫ్యూజన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో. ఇంకా వాయించలేదు. వాయించిన తర్వాత కూడా ఇదే చెప్పాలి కదండి. ఏమండి ప్లీజ్ నన్ను వాయించనిస్తారా? వాయించండి. ఆహా, వెరీ సూదింగ్. ఏం వాయిస్తున్నాడు రా? చాలా బాగా వాయిస్తున్నాడు. ఏ రాగమో నేను చెప్పనుగా బాస్. విక్కీ, మన జన్ని పెళ్లికి ఈ చేత ప్రోగ్రామ్ పెట్టిస్తే ఎలా ఉంటుంది? అన్నయ్య, అలాగే భైరవి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. రామారావు నేను మళ్ళీ చేస్తాను. మా వారు నమస్కారం అండి. ముందు మీరందరూ నన్ను క్షమించాలి. దేనికండి? ఆడపిల్లంటికి అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి పిల్లల్ని అడగటం ఆచారం. దానికి విరుద్ధంగా మిమ్మల్ని ఇక్కడ రప్పించినందుకు. అదేం లేదండి, మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం. తెలుగు నేల మీద అడుగుపెట్టి ఈ మట్టి వాసన పీల్చే అదృష్టం మీ వల్లే కలిగింది. లేదండి, మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కీని మా ఇంటికి చేర్చింది. అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంది పెద్దోడా, చుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేదే. లోపల పదండి, పదండి. రండి. మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది. ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావక్క. ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ ని చేసుకోవడానికి ఎట్ట ఒప్పుకున్నారు? ఏం చూపించొచ్చాను బాబా వాళ్ళకి? వీడు సూపర్వైజరా? నువ్వేం చూపించావు బావా? ఇంతకే బంగ్లానే ఉందా? పెంకుటిల్లు కూడా లేదు. అమ్మమ్మమ్మ, నీకు పెంకుటిల్లు కూడా లేదా? అన్ని విల్లాలుంటే పెంకుటిల్లు కూడా లేదంటావా? మరి కారు? ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు. మరి ఏం పెట్టి పోషిస్తావు? నువ్వెలా పోషిస్తున్నావురా? ఇదిగో అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పు. ఎక్కడో కొడుతుంది. ఎక్కడో కాదు, బోండంలో వాసన. కొట్టు. ఏదో తేడాగుందే. పితాజీ, పితాజీ, ఓ పితాజీ. అన్నయ్య నేను ఇప్పుడే వస్తా. పితాజీ, ఆ విక్కీ గాడు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు, విన్నావా? ఏంటి? ఆడేదేదో కుసుక్కుంటున్నాడు, విన్నావా? కాదు పితాజీ, వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు విన్నావా? ఇప్పుడు చెప్పు. వీడింకా షూట్ మెషిన్ పెట్టుకోలేదా? ఎందుకురా అరుస్తావు? ఇవి మాత్రం బాగా వినపడి సస్తాయే. ఇది నీకు కాదు, ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. నువ్వెలా? శుక్లమామా, బొక్కడియా, శుక్లమామా, ఎవరిని వదలం, అందరినీ చేస్తా. ఎక్కడెక్కరా? ఐఎమ్ గోయింగ్ దే. రోజు మనం ఆ నిర్ణయం తీసుకోవడం మనకే మంచిది. మీ వాడి మోసానికి తేలుస్తా. ఏం మోసం? ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పావా లేదా? ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. నువ్వు అబద్ధాలు చెప్పావని నేను నిరూపిస్తే అబద్ధానికి ఒక చెంపదెబ్బ తింటావా? నిజమని నిరూపిస్తే 2 చెంపదెబ్బలు తింటా. అయితే అడుగు. నీకు అన్ని విల్లాలుంచుకొని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పావా లేదా? ఒరే బొకాడి, నాకు బెంగాల్లో విల్లాలు ఉన్నాయి కానీ పెంకుటిల్లు లేదుగా. మరి నిజమేగా. మరి సెకండ్ క్వశ్చన్. నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని అంబాసిడర్ కూడా లేదు అని చెప్పావా లేదా? ఒరే బెంగాలీ రసగుల్లా, నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెంజ్ ఉంది కానీ ఓల్డ్ అంబాసిడర్ లేదుగా. మరి లేదుగా.
అసలు అబద్ధానికి 2 దెబ్బలాగా అనుకుంది, మరి 4 కొట్టారా? ఇటు తిరుగు, మనిషికి 2 అనుకున్నాం. భలే భలే పిచ్చి పప్పలరా మీరు. మనిషికి 2 అనుకున్నప్పుడు మీరున్నది 3, 3 2 ఎంత? 6. మరి 4 కొట్టారా? కరెక్ట్. నువ్వు చాలా జెన్యూన్ పర్సన్, నాకు నచ్చా. సరిపోయిందా? సరిపోలేదు, బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఐ విల్ కమ్ లేటర్. ఇంకా కన్ఫ్యూజన్ పోలా. ఐ హావ్ సమ్ వర్క్. వి డోంట్ హ్యావ్ వర్క్. గుర్తు చేసి గూప పగల కొట్టించుకోవడం అంటే ఇదే సార్. మీరు మరీ సార్ అన్ని అబద్ధాలన్నీ మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ఒప్పించి ఏంటి సార్ మీ స్ట్రాటజీ? మన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చెప్పండిరా. ఓకే బాస్. ఇప్పుడు ఆడు చెప్తాడు. ఓకే. మా బాస్కి 2 పాలసీలు తెలుసు. ఏంటవి? ఒకటి, ఆయనతో సమానమైన స్టేచర్లు ఉన్నాడైతే 4 తన్ని స్టేచర్ మీద పడుకుని పెడతాడు. మరి రెండోది? నీలాంటి పొకోడిగాడు అనుకో, పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు. నిద్రపోతున్న ఉడతను లేపారా మీరు?